ఇప్పుడు మనము చికెన్ పాక్స్ గురించి తెలుసుకుందామండి. చికెన్ పాక్స్ ఆటలమ్మ అనేది తెలుగులో మనము దీన్ని ఇది వైరస్ వల్ల కలిగే వ్యాధుల్లో ఆటలమ్మ లేక చికెన్ పాక్స్ కూడా ఒకటైతుంది. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చిన్న చిన్న పిల్లలకు ఎక్కువగా వస్తుంది వ్యాధి. పెద్దవాళ్ళలో అప్పుడప్పుడు కనిపిస్తుంది. అంటే ఎక్కువ చిన్న పిల్లలకే వస్తూ ఉంటుంది అనమాట. ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 2 వారాలు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే 2 వీక్స్ ఉంటుంది. రోగి మాట్లాడుతున్నప్పుడు తుంపర్ల ద్వారా ముక్కు నుండి ప్రసవించే స్రావము ద్వారా రోగి యొక్క చీము కురుపుల నుండి కారే రసి ద్వారా కూడా ఇతరులకు వ్యాపిస్తుంది. అది చిన్న చిన్న ఇట్లా నీటి బుడగల్లాగా ఒళ్ళంతా వ్యాపించేసి ఉంటుంది అనమాట. అది ఒక చోట వచ్చింది అంటే దానికి గిల్లేసినారంటే మళ్ళీ ఒళ్ళంతా అది స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఎవరైనా టచ్ చేసినా లేదు వాళ్ళ ముక్కుల ద్వారా కానీ నోటి ద్వారా మాట్లాడినప్పుడు కూడా ఎక్కువ ఇంకొకరి నుంచి ఒకరికి ఇది బాగా వ్యాపిస్తుంది అనమాట. ఇది అయితే చికిత్సకు లొంగుతుంది. అంటే దీనికి మందులు వేసుకోవడం వల్ల ఇది ఉపశమనం అయితే ఉంటుంది. దీని వ్యాధి లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే జ్వరము, జలుబు, ముక్కు రంధ్రాలు మూసుకుపోవటము, కళ్ళు ఎర్రగా కనిపించడము, తర్వాత ముఖం మీద ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. అలాగే దద్దు శరీరం అంతా వ్యాపిస్తుంది. ఏవైతే దద్దులు ఉన్నాయో మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. తర్వాత తెల్లటి నీటి బుగ్గల్ లాంటి కురుపులు ఏర్పడి అవి ఎలా ఉంటాయంటే వాటర్ బాల్స్ లాగా ఉంటాయి అన్నమాట. కొన్నాళ్ళు మాడిపోయి నల్లటి మచ్చల్లాగా అయిపోతాయి. అది మనమైతే ట్రీట్మెంట్ ఇవ్వడము అలా చేస్తే దానికి అవి మచ్చలు అయితే ఉండిపోతాయి అన్నమాట. అలాగే నల్లగా తెల్లటి నీటి బుగ్గ లాంటి కురుపుల నుండి రసి కారుతుంది. ఆ రసిలో సూక్ష్మక్రిములు ఉండి దీని ద్వారా కూడా జబ్బు ఇతరులకు వ్యాపిస్తుంది. ఏదైతే ఆ వాటర్ బాల్స్ లాగా ఉండేది ఏదైతే ఉందో అది ఇలా చిట్లిందంటే దాని నుంచి మొత్తం అందరికీ కూడా తగిలించినారంటే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. కాబట్టి చిన్నపిల్లల్లో ఎక్కువ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు అట్లాంటి వాళ్ళలో ఎక్కువ ఇది రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనము ఆ టైంలో ఎవరికైనా కనిపించిందంటే మోస్ట్లీ స్కూల్కి పంపించడం జరగదనమాట. ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది అనేసి ఇంట్లోనే పెడతారు. దీనికి చికిత్స ఏంటంటే రోగిని ఆరోగ్యవంతుల నుండి వేరు చేయాలి. అంటే ఎవరికైతే ఇబ్బంది లేదో వాళ్ళ నుంచి దూరంగా పెట్టాలి. తులసి, వేప, చందనము, పచ్చి పసుపు మెత్తగా నూరి ముఖానికి లేపనం చేయాలి. వీటినంతా కూడా బాగా నూరేసి తులసి, వేప, చందనం, పసుపు అలాగే ఒళ్ళంతా చేతులకు గ్లౌజులు వేసుకొని లేదా బ్రష్తో రాయాలి. మనమైతే అట్లే అప్లై చేసేవాళ్ళమండి. గ్లౌజులు వేసుకొని అట్లంతా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఉండేది మనకు రాకుండా ఉండాలి అని చెప్తున్నారు. తులసి, వేప, చేదు, పొట్ల ఆకులు, వాస, కటక రోహిణి, పసుపు మొదలగు వాటిని కషాయంగా కాచి రోజుకు 3 సార్లు ఇవ్వాలి. కాకరకాయ రసము, పచ్చి పసుపు రెండూ కలిపి 10 నుంచి 20 మిల్లీలీటర్లు ఉదయము సాయంత్రము సేవించాలి. దీనికి ఎంతసేపు ఉన్నా చేదు అనేది ఎక్కువ మందుగా ఉందండి. అది చేదు అనేది లోపలికి పోతే బాగా పనిచేస్తుందండి. కాకరకాయ రసం, పచ్చి పసుపు అవి రెండు కలిపి ఉడికించి ఉదయం సాయంత్రం సేవించమన్నారు. తర్వాత ఖదిరారిష్టము లేదా ఫటోలాది క్వాదము, అమృతాది క్వాదము, నింబాని క్వాదము మొదలగున వానిలో ఏదో ఒకటి 10 నుంచి 20 మిల్లీలీటర్లు రోజుకు 3 సార్లు వాడాలి. శుద్ధ పాదరసము, కజ్జలి 1 భాగము, గంధకము 1 భాగము తీసుకొని 60 నుంచి 120 మిల్లీగ్రాములు మాత్రలు చేసుకొని తమలపాకు స్వరసంతో రోజుకు 2 సార్లు సేవించాలి. వీటిని శుద్ధ పాదరసము, కజ్జలి 1 భాగము, గంధకం 1 భాగము అవి కూడా తీసుకొని 60 to 120 మిల్లీగ్రామ్స్ మాత్రలు చేసుకొని తమలపాకు స్వరసంతో రోజుకు 2 సార్లు సేవించాలి. ఇది దీని యొక్క చికిత్సకు ఏమిచ్చారు అనేది
ఈ ఆటలమ్మ కానీ చికెన్ పాక్స్ అనేది ఎలా వస్తుంది. యాక్చువల్గా ఇది బాడీలో బాగా హీట్ అనేది ఎక్కువ అయిపోయిందంటే ఎండాకాలంలోనే మోస్ట్లీ ఎక్కువ వస్తుంది. హీట్ అనేది బాగా వచ్చింది అంటే ఆ హీట్ వల్ల బయటికి పొంగుతుంది. దానివల్ల ఈ వేపాకు అనే దాని నుంచి కూడా వేపాకు దగ్గరగా పెట్టి దాని మీద పడుకోబెట్టడము, వేపాకు అప్లై చేయడం, దాని నుంచి తెల్లదనము బాగా వస్తుంది. అందువల్ల అట్లా చెప్పడం జరిగింది అనమాట. హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.